చాలా బాధగా ఉంది. ఇక్కడికి వచ్చాము, మీరు చూశారు కదా. ఒక లేబర్ అడ్డం మీద ఎట్లా ఉంటామో మేము పొద్దున్నే 4:30కు వచ్చి ఇక్కడ ఉంటాము. రోజు షూటింగ్లు దొరకవు, ఉన్నప్పుడు పోతాము. పోయిన తర్వాత ఆ రోజు 100 రూపాయలు ఇస్తారు. మిగతా డబ్బులు ఏ 2 నెలలకు వస్తాయో 3 నెలలకు వస్తాయో, ఇక ఎప్పుడు వస్తాయో చెప్పలేము. ఇక అవును, డబ్బులు రాక చాలా లేడీస్కి అయితే ఇంకా ప్రాబ్లం పాపం. కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళకి షూటింగ్ దొరికితేనే వాళ్ళకి ఉపాధి. పాపం నరకం అనుభవిస్తున్నారు మన జూనియర్స్ మొత్తం. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు ఫిలింనగర్ శ్రీనివాస్. సో మీరు ఏం చేస్తుంటారండి? జూనియర్ ఆర్టిస్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మీరు? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సో ఎట్లుందండి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లా సినిమా ఇండస్ట్రీలో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది. ఇక్కడికి వచ్చాము, మీరు చూశారు కదా. ఒక లేబర్ అడ్డం మీద ఎట్లా ఉంటామో మేము పొద్దున్నే 4:30కు వచ్చి ఇక్కడ ఉంటాము. తర్వాత ఎవరు తీసుకుపోతారని ఎదురు చూసుకుంటూ ఉంటాము. వాళ్ళు తీసుకుపోతేనేమో పోవాలి, బస్ ఎక్కాలి, లేదంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఫిలింనగర్ నుంచి రావడము పోవడము అట్లా 100 రూపాయలు అవుతాయి. రోజు షూటింగ్లు దొరకవు, ఉన్నప్పుడు పోతాము. పోయిన తర్వాత ఆ రోజు 100 రూపాయలు ఇస్తారు. మిగతా డబ్బులు ఏ 2 నెలలకు వస్తాయో 3 నెలలకు వస్తాయో, ఇక ఎప్పుడు వస్తాయో చెప్పలేము. ఇక మళ్ళీ ఆ డబ్బులోకి వచ్చి మళ్ళీ ఆఫీస్ కాడ వచ్చి కూర్చొని వచ్చిన సార్ అని అడగాలి. వస్తేనేమో తీసుకోవాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. అట్లా డబ్బులకు ఒకరోజు టైం వేస్ట్ అయిపోతుంది. అవి ఇచ్చేది ఎంత మొత్తం 720 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు ఈరోజు పోయిన రోజు ఇస్తారు, మిగతా డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అసలు పాపం కిరాయిలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఘోరం. నాకంటే ఏదో చిన్న గుడిసి ఉంది కాబట్టి ఫిలింనగర్లో అట్లా బతుకుతున్నాను. కిరాయిలు ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. పాపం డబ్బులు రాక చాలా లేడీస్కి అయితే ఇంకా ప్రాబ్లం పాపం. కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళకి షూటింగ్ దొరికితేనే వాళ్ళకి ఉపాధి. పాపం నరకం అనుభవిస్తున్నారు మన జూనియర్స్ మొత్తం. కనీసం సినిమా పెద్దలు ఇంతమంది ఉన్నారు కానీ జూనియర్ ఆర్టిస్టుల పేరు మీద ఏమన్నా వచ్చినా కానీ జూనియర్ ఆర్టిస్టులకు మొత్తం రావు. ఎవరికైనా వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో పాపం జూనియర్ ఆర్టిస్టులు అని ఏదైనా ఇస్తే అవి ఎక్కడ పోతాయో తెలియదు. జూనియర్ ఆర్టిస్టులకు కొంతమందికి వస్తుంది, అక్కడ వాళ్ళకు వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకు ఏమైనా లబ్ధి వస్తుంది, అందరికి మాత్రం రాదు. కానీ చాలా దారుణం, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీడియా ముందుకు నేను రాగానే నా ఫోటో చూసి వీడు ఫిలింనగర్ శ్రీనివాస్, వీనికి షూటింగ్లు చెప్పకూడదు అని మెసేజ్ పోతుంది. దయచేసి నేను భయపడకుండానే చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మనీ అనేది కరెక్ట్ టైంకి ఇస్తారా? అంటే పర్ డే ఎంత ఇస్తారు అసలు? మొత్తం 720 రూపాయలు. మాకు కార్డు ఉన్న వాళ్ళకి, కార్డు లేని వాళ్ళకి, నాన్ కార్డు వాళ్ళకి 400 రూపాయలు ఇస్తారు. వాళ్ళని ఎక్కువ మంది తీసుకుపోతారు, వాళ్ళు తక్కువ డబ్బులు కాబట్టి వాళ్ళనే తీసుకుపోతారు. మేము ఇక్కడ 250 మంది ఉంటే మమ్మల్ని 50 మంది తీసుకుపోవడమే గగనం. మిగతా వాళ్ళందరినీ వాళ్ళ నాన్ కార్డులను తీసుకుపోతారు, ఎందుకంటే వాళ్ళు తక్కువ డబ్బులు కదా. మమ్మల్ని 50 మందిని తీసుకుపోతారు. ఇక గతం చూసారా, మళ్ళీ నాకు షూటింగ్లు దొరకవు. ఇక ఇట్లాంటి పరిస్థితి. మీ పేరు? నా పేరు చంటి అండి. ఏం చేస్తుంటారు? నేను సినిమా షూటింగ్కు అటు ఇటు పోతుంటా, ఆడిషన్కు అటు ఇటు సినిమా షూటింగ్, కంపెనీ ఫైటర్గా అటు ఇటు వెళ్తూ ఉంటా. జూనియర్గా పోతే మామూలుగా ఎక్కడో చూస్తారండి. కంపెనీకి పోతే మాకు మంచిగా రోజుకి 800 1000 రూపాయలు ఇస్తారు. ఆడిషన్కి వెళ్తా, కంపెనీ ఫైటర్కి వెళ్తా, మంచిగా ఉంటుంది. ఈ జూనియర్కి పోతే 400 పాపం ఒక్కొక్కడు బ్యాగులు వేసుకొని తిరుగుడు. ఆ 400 ఏం సరిపోతలేవండి జూనియర్స్కు. చాలా ఇబ్బంది పాపం, వాళ్ళు చెప్పుకోలేక 400కు ఫుడ్ వస్తుంది, ఏం పని లేదని చెప్పి వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. గట్టిగా అడిగేటోళ్ళు ఎవ్వరు లేరండి. ఈ 400 ఏం సరిపోతాయి గట్టిగా ఎవరు అడిగేటోళ్ళు లేరు. అవి కూడా టైంకి ఇస్తారా? టైం స్పాట్ ఇస్తారండి 400. చాలా ఇబ్బంది అండి. 400కు 5-6 సార్లు కౌంటింగ్ వేస్తారు, ఎక్కిస్తారు, మళ్ళీ పోయేటప్పుడు కౌంటింగ్, పేర్లు రాసుకోవటం, చాలా ఇబ్బంది పాపం. కష్టపడుతున్నారు జూనియర్స్ బాగా. నేనంటే కొంచెం ఆడిషన్కి వెళ్తా, కంప్యూటర్ ఫైటర్కి వెళ్తా కాబట్టి కొంచెం నాకు రొటేషన్ అవుతుందండి. అందులో లేనప్పుడు అలో ఇలా అటు ఇటు సెట్ వర్క్ కూడా వెళ్తూ ఉంటా. జూనియర్ ఆర్టిస్ట్ మంత్లీ నెలకు వచ్చేసి మినిమం వాళ్ళు ఒక 10,000 సంపాదిస్తారండి డైలీ, అంతే.
ఓ 10,000 8,000 10,000 అంతే. జూనియర్ 400 అండి అంతే. ఏం సరిపోతాయి అంతే. ఏ టైంకి వెళ్తారు ఏ టైంకి పొద్దున్నే మార్నింగ్ 5కి వెళ్తారండి, మళ్ళీ సాయంత్రం 6కి పేకప్ చెప్తారు. ఇక్కడికి వచ్చేసరికి మినిమం 9 8 అవుతుందండి అంతే. 12 గంటలు 12 గంటలు అండి. అంటే డైరెక్ట్ మూవీ టీం వాళ్ళు వస్తారా పేమెంట్ అనేది మధ్యలో మధ్యలో ఏజెంట్ ఉంటాడండి, ఆయన ఇస్తాడు. అంటే ఇలా ముగ్గురు ఉంటారండి, ఒకడు ప్రోగ్రామ్ చెప్పినోడు, ఒకటి తీసుకుపోయేటోడు, ఒకడు ప్రోగ్రామ్ చెప్పిన కానీ వాడు ఒక 200 అయ్యి తీసుకుంటాడు అట్లా. అంటే మీకు 1000 వస్తే అందులో 200 కమిషన్ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు వాడు 200 తీసుకుంటాడు, తీసుకుపోయినాడు ఆడు 200 తీసుకొని మా చేతిలో పెట్టేది ఒక 400 పెడతారు అంతే అండి. సో ఇప్పుడు చాలా మంది పెద్ద సినీ పెద్దలు ఉన్నారు. సో అటువంటి వాళ్ళ నుంచి జూనియర్ ఆర్టిస్ట్లకు ఎటువంటి సాయం అందుతుంది? ఏమందదు సార్, వాళ్ళు అట్లా ప్రెషర్ చెప్తారు అంతే. వాళ్ళకి ఏమందదు సార్, పాపం కూటికి చచ్చిపోడు, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు. కూటికి లేక రూమ్ రెంట్ వెళ్ళాక ఒక్కొక్కడు మెట్రో కింద అక్కడిక్కడ పంటారు అంతే అండి. పెద్ద హీరో నుంచి అందాలంటే మనకి డిపార్ట్మెంట్ ఉన్నాయి సార్. ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ అని యూనియన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ మా సహాయం రావడానికి సహాయం వస్తుంది, అంతేగాని మా హీరో నుంచి సహాయం రాదు. ఏ రూల్ పట్టించుకోరండి వాళ్ళకంటే, కాకపోతే వాళ్ళకి అందరు. ఇంకోటి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5కి లెగిస్తాము. 5కి లేచి ఇక్కడికి వచ్చేసరికి 6 అవుతుంది. వీళ్ళు అక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనం మళ్ళీ నైట్ 9 అవుతుంది 10 అవుతుంది అలా 1 అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5కి లేచి అలా బ్రష్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టాలు అలా ఉంటాయండి. సో మన షూటింగ్స్ లో ఫుడ్ చాలా మంది ఏమంటారు సరిగ్గా ఉండదు, జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళకి చిన్న మాదంటే మేము ఆర్ట్ డిపార్ట్మెంట్ అండి. ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే కొన్ని ప్రొడక్షన్లు ఉంటాయి, ప్రొడక్షన్ బట్టి ఉంటుంది ఫుడ్. ఫుడ్ ఉంటుంది, కొన్ని ప్రొడక్షన్లు బాగుంటాయి, కొన్ని ప్రొడక్షన్లు బాగోవు. ఎందుకు అట్లా? అంటే ఇప్పుడు కొన్ని ప్రొడక్షన్ అంటే బాగుంటే వాళ్ళ కోసమే కదా మీరు పనిచేసేది. అవును, కొన్ని కంపెనీస్ ఉంటాయండి, కొన్ని కంపెనీస్ బట్టి వాళ్ళు అలా ఫుడ్ రెడీ చేస్తారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే కొంచెం చిన్న చూపే చూస్తారు ఎవరైనా సరే. దాన్ని మనం కష్టపడటానికి వచ్చాము, ఎవరేమన్నా మనం వినాలి, వదిలేసి వెళ్ళిపోవాలి. సరే మనం రూపాయి సంపాదించుకోవడానికి వచ్చాము, అది చేసుకుంటాం. ఫీడ్బ్యాక్ ఎట్లా వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిగ్రీ చేసామండి. అక్కడ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు లేవు, ప్రజెంట్ ఇప్పుడు లేవు. అలా ఫ్రెండ్స్తో అన్నయ్య వాళ్ళతో తెలుసుకొని ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది షూటింగ్ పర్పస్కి. కొంతమంది సెట్ ఉంటారు, వర్క్ చేయించుకొని కూడా డబ్బులు లేట్ చేస్తారు. స్ట్రగుల్స్ అంటే వర్క్ కొంచెం ఇబ్బందిగా, ఫుడ్కి ఇబ్బందిగా, స్ట్రగుల్స్ చాలా ఇబ్బంది పడ్డామండి. అలా నిదానంగా అలవాటు చేసుకున్నాము. అదే అంటే ఇప్పుడు చాలా మంది ఊరు నుంచి వచ్చి ఇక్కడ సినిమాలో ఏదో సాధించాలని చాలా మంది వస్తుంటారు కదా. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎదుగుదామని వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని తొక్కేద్దామని వాళ్ళు చూస్తారు. అదండి మెయిన్ పాయింట్. అంటే ఎవరైనా సొంత టాలెంట్ రావాలనుకుంటే అసలు రాణిస్తారే కదా. మన టాలెంట్ ఉండి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎవరి వల్ల కాదండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, ఎంతవరకు తొక్కేద్దామని చూస్తారు పెద్దవాళ్ళు. సినిమాలో ఏదో ఒక పర్పస్ మీద వస్తాం, ఏదో కమెడియన్ చేయడానికి, ఏదో యాక్టర్గా చేయడానికి. మళ్ళీ ఎదగనివ్వరు. మనం కష్టపడతాము, దానికోసం కష్టపడతాము, వర్క్ నేర్చుకుంటాము, మనం ఎదుగుదామని సరే కొంతమంది చాలా మంది తొక్కేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు అలా కష్టపడుతూ ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు అంతవరకు.